బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో చాలా మంది చెప్తారు, కానీ అదే బిజినెస్ని ఎలా నిలబెట్టాలో అని అడిగితే రైట్ ఆన్సర్ మీకు రాదు. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే ఈ 3 విషయాలని ఎప్పటికీ మర్చిపోకండి. ఫస్ట్ వన్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని మర్చిపోకూడదు. కొత్త కస్టమర్స్ని వెతకడం మంచిదే, కానీ ఇప్పటికే మీ దగ్గర ఉన్న కస్టమర్స్ని మర్చిపోవడం మంచిది కాదు. కొత్త కస్టమర్ని తీసుకొని రావడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ ఉన్న కస్టమర్ని నిలబెట్టుకుంటే కాస్ట్ కూడా కట్ ఆఫ్ అవుతుంది. సెకండ్ వన్, క్యాష్ ఫ్లోని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. చాలా మంది బిజినెస్ ఓనర్స్ మల్టిపుల్ వర్క్స్లో ఇన్వాల్వ్ అయిపోయి అకౌంట్స్ ఏముందిలే చూసుకోవచ్చు అని అనుకుంటారు. సేల్స్ ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ బాగుంది, అంతా బాగుంది అని అనుకోకండి. డబ్బు ఎక్కడ వస్తుంది, ఎక్కడ పోతుంది అని ఈ 2 విషయాలు ఖచ్చితంగా బిజినెస్ ఓనర్కి తెలియాల్సిందే. థర్డ్ వన్, బిజినెస్తో పాటు మిమ్మల్ని మీరు కూడా అప్డేట్ చేసుకోండి. 2026లో కూడా పాత స్ట్రాటజీస్తో బిజినెస్ని నడపడం చాలా కష్టం. కొత్త స్కిల్స్ నేర్చుకోండి, కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోండి, కస్టమర్ బిహేవియర్ ని అబ్జర్వ్ చేయండి. అండ్ ఫైనల్లీ, బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఒక ఐడియా చాలు, కానీ బిజినెస్ ని నిలబెట్టడానికి కస్టమర్ ట్రస్ట్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, కంటిన్యూయస్ లెర్నింగ్, ఈ 3 కూడా అవసరం.